మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనము. నా యొద్దకు వచ్చి వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రము బయటికి త్రోసివేయడని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎటువంటి ఇబ్బందిలో ఉన్నప్పటికీ, ఎటువంటి కష్టంలో ఉన్నప్పటికీ, ఎటువంటి అనారోగ్యంలో ఉన్నప్పటికీ, ఎంత పాప ఊబిలో చిక్కుకున్నప్పటికీ ఆయన దగ్గరికి వస్తే నీకు ఖచ్చితంగా ఒక సొల్యూషన్ దొరుకుతుంది, ఒక జవాబు దొరుకుతుంది. ఆయన దగ్గరికి వస్తే ఆయన చీకొట్టేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు. ఆయన ప్రేమించేవాడు, ఆయన దగ్గరికి తీసుకునేవాడు. నీ బాధని, నీ కన్నీటిని తుడిచివేసేవాడు, నీ అనారోగ్యాన్ని స్వస్థపరిచేవాడు, నీ పాప ఊపిలో చిక్కుపడిన నీ బంధకాన్ని తెంపేవాడు. అటువంటి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నీవు సందేహపడుకోకుండా ఆయన దగ్గరికి రా. ఆయన బయటికి త్రోసివేయడని నీతో చెప్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన దగ్గరికి వచ్చి నమ్మి విశ్వసించినట్లయితే నీకు స్వస్థత, నీకు విడుదల, నీకు సమస్తమునకు మించిన నీ హృదయమునకు సమాధానమును కూడా దేవుడు అనుగ్రహించేవాడై ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్వరు కూడా సందేహింపకోకుండా నన్ను పిలుచుకుంటాడా, నన్ను వాడుకుంటాడా, నన్ను ఇష్టపడతాడా అని సందేహించకోకుండా ఆయన దగ్గరికి రండి. ఆయన బయటికి త్రోసివేసే దేవుడు కాదు, ఆయన గుండెల్లో హత్తుకునే దేవుడై ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి సందేహపడకుండా దేవుని దగ్గరికి వచ్చి ఆయన రక్తంలో కడగబడి ఆయన నమ్మి విశ్వసించి స్వస్థత పొందుకోవాలని, బంధకాల నుంచి విడుదల పొందుకోవాలని, నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యానికి వందనాలనైనా, గొప్ప దేవుడానికి వందనాలు. ఎటువంటి పరిస్థితులలో నీ దగ్గరికి వచ్చినప్పటికీ నీ బిడ్డలను బయటికి త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడా, నా తండ్రి, మాటలు విని ఎవరైతే నీ బిడ్డలు నీ దగ్గరికి వస్తున్నారో వారిని నీ హక్కున చేర్చుకోమని, యేసు నామములో స్వస్థతను, యేసు నామములో విడుదలను వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.